ఇండియాలో పంచభూతాల సాక్షిగా 7 అడుగులు నడిచి ఈ 7 సంవత్సరాలు దాటంగానే ఇక్కడికి వచ్చి ఆ మ్యారేజ్ ని మర్చిపోతున్నారా? ఆ 7 అడుగులు జస్ట్ నామకే వాస్తేనా? ఇప్పుడే తెలుసుకుందాం. సిమ్రాన్ తిను ఇండియాలో అరేంజ్ మ్యారేజ్ చేసుకుంది. పంచభూతాల సాక్షిగా వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ సైడ్ తను మ్యారేజ్ చేసుకొని యుఎస్ఏ లండన్ న్యూ జెర్సీకి వచ్చింది. వచ్చి వారం కూడా అవ్వలేదు, నెక్స్ట్ డే తను ఏం చేసింది తెలుసా? ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. పాపం వాళ్ళ హస్బెండ్ టెన్షన్ పడి పోలీస్ కేసు వేస్తే పోలీస్ రిపోర్ట్ లో వచ్చింది ఏంటిది అంటే తను నార్మల్ గానే ఉండే, చాలా హ్యాపీగా ఉండే, తను కావాలని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళు కంక్లూజన్ ఇచ్చేస్తారు. సో కేవలం తను యుఎస్ఏ ని ఒక వెకేషన్ లా తీసుకొని ఒక ఫ్రీడమ్ కోసం, అంటే జనరల్ గా పేరెంట్స్ అంటూ ఉంటారు కదా, ఏ ఉన్నా పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ తో వెళ్ళు అని చెప్పి. సో తనకి వేరే రిలేషన్షిప్ ఉంది లేకుంటే ఉండొచ్చు అని చెప్పి పోలీస్ కంక్లూజన్ ఇచ్చి కేవలం యుఎస్ఏ అని ఒక పాస్పోర్ట్ అండ్ యుఎస్ఏ వీసా కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళు పెట్టాకలేనా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇదే కాకుండా అరేంజ్ మ్యారేజ్ అంతరించిపోయే సిచ్యువేషన్ కి వెళ్ళిపోతుందా, అండ్ అరేంజ్ మ్యారేజ్ లో కేవలం ఇది ఒక బిజినెస్ డీల్ మాత్రమేనా, అరేంజ్మెంట్ ఏనా అని చెప్పి పలువురు ప్రశ్నిస్తున్నారు. సో నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ ఏమవబోతుందో అండ్ ఎన్ఆర్ఐ మ్యారేజెస్ అసలు సాలిడ్ గా ఉండబోతున్నాయా? We should wait and watch. Stay tuned TV9 USA for more updates. Thank you.